అంటే మొత్తం మీద తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మీరు విఎం అందిన తర్వాతనే మీకు కలిసి వచ్చింది. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బస్సు లోడర్గా ఉండేవాళ్ళు అని అంటుంటారు. అంటే బస్సు లోడర్గా ఉండే తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు మీ విద్యాభ్యాసం ఒక పెట్రోల్ బంక్ పెట్టించారు ఇది పాత బస్ స్టాండ్లో. దాని నుంచే మీరు డెవలప్ అయ్యేది అంటుంటారు. మేము ఎప్పటి నుంచో, ఎందుకంటే మా నాన్నగారికి 100 ఎకరాల భూమి ఉండేది, మా అమ్మగారికి కూడా 100 ఎకరాల భూమి ఉండేది. ఇట్లా అదేం కాదు, మేము దాదాపు 8-9 బస్సులు ఉండేవి అన్నమాట మాకు. ఇప్పుడు బస్సులు రన్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా? లేవండి. ఆ తర్వాత నేషనలైజ్ అయిపోయిన తర్వాత అంటే నేషనల్ అంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ లేదండి. అలా అలా మేము కానీ అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అట్లా బ్రాందీ షాపులు మెయింటైన్ చేసేది, ఇట్లాంటి అన్యాయం పనులు చేసేటి ఇవన్నీ చేయరు. ఎందుకు అలా? అంటే మంచి చేయాలని చూస్తారు అంతే. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ చేస్తూనే ఉంటారు, ప్లస్లు మైనస్లు అన్నీ కూడా. రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ అట్లాంటి పనులు చేయరు. ఆయన కూడా ఎంకరేజ్ చేయరు, మేమెవరం కూడా అటువంటి పనులు చేయం. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని మీరు ఫాలో అవుతూ వచ్చారు. అంతేకాదు, తప్పదు. అంటే మీ సిస్టర్ని ఇచ్చామనా లేదంటే బేసిక్గా మీరు అలా ఫాలో అవ్వాలనుకున్నారు? అంతే తత్వం. ఆయన ఒక రోల్ మోడల్ ఉన్నట్టే. సో తప్పకుండా ఆయన మనం స్ఫూర్తిగా తీసుకుని. మీరు హిందూజం అంటే పూజలు కానీ గ్రహాలు కానీ అవన్నీ కూడా ఇవన్నీ నమ్ముతారు. అంటే విజయమ్మ గారిని చేసుకునేటప్పటికే వాళ్ళు క్రిస్టియన్ లేక వెళ్ళిపోయారా? తర్వాత క్రిస్టియన్ లేక? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే. అయితే వాళ్ళందరూ కూడా రెడ్డిస్నే అందరూ చేసుకున్నారు. వాళ్ళు ముందు నుంచి అంటే ఆ మతాన్ని దీన్ని గౌరవిస్తారు. మతాన్ని అందరూ గౌరవిస్తాం. అంటే మీ ఇంట్లో బాగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అఖండ జ్యోతిని వెలిగించడం కానీ ఎప్పుడు కూడా అసలుకి ఇప్పుడు కూడా అన్నీ ఉంటాయి కదా, ఇప్పటికీ చేస్తారు. అలాంటప్పుడు అంత పట్టింపులు ఉన్నప్పుడు అంటే ఈక్వల్ క్యాస్ట్ అంటే క్రిస్టియానిటీకి ఇవ్వడంలో అంటే ఏం అభ్యంతరాలు ఏం రాలేదు అప్పుడు? అట్లా మేమైతే అట్లా భావించడంలే. కొద్దిగా మంచి సంబంధం వచ్చింది, డాక్టరు సో మంచి సంబంధం వచ్చింది కాబట్టి. అప్పట్లోనే రాజారెడ్డి గారికి ఫ్యాక్షన్ ఉండేది అది ఇది అంటుంటారు కదా, అంటే అదంతా మీరేమి భయపడలేదు? అందుకు ఫ్యాక్షన్ అంటే వాళ్ళకు డైరెక్ట్ ఫ్యాక్షన్ ఈ గ్రామాల్లో ఉన్నట్టు అట్లా ఏమీ ఉండదండి. రాజారెడ్డి గారు అంటే అంటే ఆ ఊరి పెద్దలాగా భావించేవారు. ఆ ఊరిలో ఏదైనా జరిగినా కూడా, ఎందుకంటే ఇంతకుముందు అక్కడ అదే పులివెందుల్లో ఈ ఎస్టీస్ సంబంధించి అంటే ఎరికల వాళ్ళు సంబంధించి వాళ్ళంతా బాగా హరాస్ చేసేవాళ్ళు. హరాస్ చేస్తుంటే ఆయన వాళ్ళ కొట్టాలన్నీ కాల్చేసేసి ఊరి ఇడిపించి అంటే ఊరి బాగు కోసం ఏదైనా చేసే పరిస్థితి. డైరెక్ట్గా వాళ్ళకి ఫ్యాక్షన్ ఒకరితో మాత్రమే అట్లా ఉండేది. అట్లా కాదు ఫ్యాక్షన్. అసలు ఫ్యాక్షన్ అనేది ఉండదు, ఫ్యాక్షన్ లీడర్స్ కాదు వాళ్ళు అసలు. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయిపోయినాక అంటే ఎక్కడైనా నర్సింగ్ హోమ్ పెట్టుకొని సెటిల్ కావాలనేది ఆలోచన లేదా? రాజకీయాల్లోనే ఉండాలనుకున్నారు ఆయన? ఎందుకు అంటే ఆయన బేసిక్గా రాజకీయాల్లో ఉండాలనుకున్నారు. తర్వాత ఆయన అవసర్జన అయిపోయిన తర్వాత జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్స్లో పనిచేశాడు. దాని తర్వాత రాజారెడ్డి గారి పేరు మీదుగా ఒక హాస్పిటల్ పులివెందుల్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఉంది ఆ హాస్పిటల్, వెళ్ళిన ఉన్న హాస్పిటల్ అది. సో దాంట్లో దాదాపు 3-4 ఏళ్ళు ఆయన అక్కడ పులివెందుల్లో కూడా పనిచేశాడు. దాని తర్వాత పాలిటిక్స్ విదేశాలకు వెళ్ళాలని కూడా అప్పుడు ఆలోచన ఉండింది రాజశేఖర రెడ్డి గారు అంటారు, విదేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ కావాలనేది. అంటే ఆస్ట్రేలియాలో వాళ్ళ రిలేటివ్స్ ఉండేవాళ్ళు. సో ఆస్ట్రేలియాలో కూడా పనిచేస్తారు అని అప్పుడు పెళ్ళిలో ఏదో చెప్పినారన్నమాట. సో ఇది డాక్టర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా అనుకున్నారు? అంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, ఆస్ట్రేలియా పోతే మా సిస్టర్ ఇంకా ఆస్ట్రేలియా ఉంటుంది, అంటే మీరు పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, మీ సిస్టర్ ఆస్ట్రేలియాకి వెళ్తుంది అనుకున్నారు కదా, అంటే అప్పుడు ఎలా ఉండేది మీ ఫీలింగ్? అంటే మంచి జీవితమే జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో అనుకోవడం. అంతకన్నా మంచి జీవితమే వచ్చిందంటారు ఇప్పుడు రాజకీయాల్లో వస్తే? ఒక వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ఒక చరిష్మా ఉన్న కుటుంబం. అవునండి. నిజంగా కూడా గొప్పగా అంటే రాజశేఖర రెడ్డి గారి బంధువు అని మనం ఇది కాదు, కానీ మొత్తం పైన ఒక్క మనిషి అంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని ఒక మనిషి ఏమైనా చేయగలుగుతాడు అనేది రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాతనే అందరికీ అనిపించి ఉంటుంది. ఎందుకంటే మనంతా సినిమాలో చూసినట్టు ఒక హీరో అందరినీ కొట్టేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, ఏమేమో చేస్తుంటాడు. అది ఏదో సినిమా కదా అని ఎవరైనా
ఫీల్ అయ్యి ఉండవచ్చు అనమాట. సో అది నిజ జీవితంలో జరుగుతుందని మాత్రం రాజశేఖర రెడ్డి జీవితంలోనే జరిగిందనమాట. సో నిజంగానే చాలా గొప్పవాడు, చాలా ఫ్లెక్సిబుల్, చాలా నిజంగానే అటువంటి మనిషి మళ్ళీ పుడతాడని కూడా అనుకునే వ్యవహారమే కాదనమాట. అంత గొప్ప వ్యక్తికి బావమరిది కావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఏమంటారు? చాలా నిజంగానే చాలా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా, ఎందుకంటే ఆయనే రోల్ మోడల్ నాకు. అందుకోసం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. లోక్సత్తా భాష, లోక్సత్తా పదజాలము, లోక్సత్తా లక్ష్యాలు ఇవి ప్రారంభించినప్పుడు చాలా కొత్తవి. ఇవాళ అందరి నోటిన వినవస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల దగ్గర నుంచి, ప్రతిపక్షాల దగ్గర నుంచి, ఇతర ఉద్యమాల దగ్గర నుంచి అందరూ కూడా ఇదే భాషని, ఇదే వరవడిని వాడుతున్నారు. అంటే ఒక సంస్కృతి, రాజకీయ సంస్కృతిని, కనీసం రాజకీయ పరిభాషని, ఆలోచనని మార్చడంలో లోక్సత్తా పాత్ర చాలా అద్భుతమైనటువంటిది.